రష్మి ఒక్క నిమిషం. రష్మి నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్లే ముందు గొడవపడ్డారు మళ్ళీ ఇద్దరు ఒకే కాదు ఇప్పుడు పుష్ప మ్యామ్ డాన్స్ చేశారు, ఇంద్రజ గారు డాన్స్ చేశారు, మేమందరం ఎంటర్టైన్ చేస్తున్నాం కదా, మీరు మాత్రం అలా ఉండిపోతే ఎట్లాగా? అదే అందరికి తెలుసు నువ్వు అంతా బ్యూటిఫుల్ గా డాన్సర్ గా ఉన్నావు. సో మీరు కూడా ఒక డాన్స్ చేస్తే మరి ఇంత చెప్పిన తర్వాత అది కూడా మా బ్యూటిఫుల్ జడ్జెస్. కానీ మాలాగా ఇక్కడ ఇండోర్ లో కాదు, అది చాలా స్పెషల్ గా మేము ఒక అవుట్డోర్ లో ప్లాన్ చేసాము. ఎస్, నా ఫంక్షన్ లో మీరే ప్లాన్ చేసుకున్నారా? ఓకే, పర్లేదు. అయితే శివాజీ గారు ఒక్కొక్క సెగ్మెంట్ మీరు ప్లాన్ చేశారు కదా, ఈ సెగ్మెంట్ మేం ప్లాన్ చేస్తున్నాం, మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా ఏడిపించ బుద్ధ అవుతుంది ఎట్టాగైనా ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కస్సు మనవే ఎంత కవ్వించినా నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతున్నా లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా ఇదే చూడక మహాపోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా అదేంటో మరి ఆ పొగరే నచ్చి పొడి చూస్తున్నా అయ్యో రామా చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మోమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామని ఉన్నది అలానా అని తెలియదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మ 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 ఐ లవ్ యూ చెప్పేసి అంటుంది ఓ ఆరాటం ఐ లవ్ యూ 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 చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది శివాజీ గారు మీకు సీక్రెట్ చెప్పనా? ఆ, నేను జబర్దస్త్ చూడటం స్టార్ట్ చేసింది రష్మి డాన్స్ చూడటం కోసం.